హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. సో నా పేరు ప్రదీప్. సో ఓటింగ్ అనాలిసిస్ చెప్పుకుందాం. మామూలుగా అయితే నేను ఈవినింగే చెప్తాను, మార్నింగ్ ఈవినింగు. కానీ ఇప్పుడు చూసిన తర్వాత చేయాలనిపించింది వీడియో. ఎందుకంటే ఓటింగ్ బీభత్సంగా జరుగుతుందబ్బా. మీరు నమ్మతారో నమ్మరు కానీ అసలు ఈ సీజన్ 8 స్టార్ట్ అయిన తర్వాత ఈ విధమైన ఓటింగ్ నాయన, అది మామూలు ఓటింగ్ కాదు. గుద్ది పడేస్తున్నారు. మిషన్లు పెట్టి గుద్దుతారు కదా, ఇప్పుడు మన కరెన్సీ ముద్రిస్తారు కదా, అట్ట గుద్దుతున్నారండి. నిజంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. పైపించి ప్రిస్టేజ్ అయిపోయింది ఇక్కడ. అదే మెయిన్గా ఏంటంటే ఈ పిఆర్లకి ప్రిస్టేజ్ అయిపోయి వాళ్ళ క్యాండిడేట్స్ వాళ్ళు బాగా వేసుకుంటున్నారు ఓట్లు. ఇలా కాకుండా పిఆర్లు లేకుండా స్వతంత్రంగా ఇంతకుముందైతే జరిగేది, కానీ అది అలవాటు అయిపోయింది. అదేం పిఆర్లు పెట్టుకుని తప్పేం కాదు, కానీ అది ఒక బిజినెస్ అయిపోయింది జనాలకి. సో ఆ బిజినెస్లో వాళ్ళు బాగా నిమగ్నమయ్యారు. వాళ్ళు తీసుకున్న డబ్బులకు న్యాయం చేయడంలో కూడా తప్పేం లేదు. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. దానికంటే ముందు తప్పకుండా లైక్ చేసి చూడండి, స్కిప్ చేయబాకండి. ఉండే చిన్న వీడియో కాబట్టి. అదేవిధంగా అలా షేర్ చేయండి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదొకటే నేను కోరేది. ఇక ఓటింగ్ అనాలిసిస్ చూస్తే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, సో మీ ఫేవరెట్ క్యాండిడేట్కి నేను చెప్పలేదని నన్ను తిట్టుకున్నా, నా మీద రకరకాల కామెంట్లు పెట్టినా అవి మారవు కదా. ఇప్పుడు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడంటే లే ఎవరు చెప్పాడు నీకు అంటే నేనేం చేయగలను? అలాగే ఒక యథార్థత చెప్పినప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలండి ఆడియన్స్. పైపించు ఫేవరెట్స్ అయ్యుండొచ్చు. ఇప్పుడు నేను ఒక మంచి హీరో, నాకు నచ్చినటువంటి హీరో, నేను నచ్చిన హీరో సినిమా రిలీజ్ అయింది, ఫెయిల్ అయిందనుకో, లేదు సూపర్ డూపర్ అని చెప్తే ఏం లాభం? అలా ఉంటుంది. సో ఇక్కడ ఆడియన్స్ కాకుండా సో రెండు ఏమంటారు, ఉమ్మడి అభ్యర్థి అని నేను అంటా. ఉమ్మడి అభ్యర్థి. సో 3 రాష్ట్రాలుగా ఉమ్మడి అభ్యర్థి, ఒకే మొనగాడు ఓటింగ్లో. నిఖిల్ అయితే టాప్లు దూసుకెళ్ళిపోతున్నాడు. ఎవరు కాదన్నా అవునన్నా ఇదే వాస్తవం. సో మోర్ దెన్ 30 అంటే చిన్న విషయం కాదండి 14th వీక్లో. సో నిన్న మొన్నటి దాకా కూడా ఎవరు ఫస్ట్ వస్తారనేది కాస్త సందిగ్ధంలో ఉన్న పరిస్థితిని బట్టి ఇక్కడ నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది టోటల్గా మార్చేసిందని చెప్పాలి. సో గౌతమ్ చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి పెంట చేసుకున్నాడు అతను చేజేతలు చేసుకున్నారంటే దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంట నేను. ఎందుకంటే లాగకూడదు, అతను చాలా అవకాశాలు ఇచ్చాడు కాల్చమని. అలా కాకుండా మళ్ళీ మాట్లాడడం అనేది చూసే వాళ్ళు కూడా ఇరిటేషన్ కలిగించింది. నేను లైవ్ చూసాను నేను నిన్న. సో అందువల్ల నిఖిల్కి మోర్ దెన్ 30 అంటే 34-35 దాకా పడుతుందంటే మామూలు విషయం కాదు. సో అదేవిధంగా సెకండ్ ప్లేస్లో అయితే గౌతమ్ ఉన్నాడు. అది యాజ్ యూజువల్గా అందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఇతనికి దరిదాపు 6% తేడా ఉంది. 6% అని చిన్న విషయం కాదు. ఎంత బీభత్సంగా వేస్తే కానీ, లేదా ఉదూదు తుఫాన్ లాగా ఉధృతంగా వేస్తే కానీ అతను బీట్ చేయలేరు. అది గౌతమ్ పిఆర్కి చూసుకోవాలి ఆ విషయాన్ని. సో దాని తర్వాత ప్రేరణ ఉంది. ప్రేరణ ఒక స్టేబుల్గా పడుతూ ఉంది ఆ అమ్మాయికి అయితే ఓట్లు. ఎందుకంటే ఆమె ఫ్యాన్ బేస్ ఉంది. పైపించు ఆమె మన తెలుగు సీరియల్ హీరోయిన్ కనుక. ఇంకో విషయం, మన యష్మి ఇద్దరు కూడా ఒకే సీరియల్ నటించారు, ఆ హీరోయిన్ విలన్గా. సో పాపులారిటీ ఉంది. ఇప్పుడు ఆమెను ఏ రాష్ట్రం అవన్నీ అనవసరం ఇప్పుడు చెప్పుకోవడం. ఆ అమ్మాయి ఉండేది హైదరాబాదే కాబట్టి ఆ అమ్మాయికి అయితే 12-13% అయితే పడుతుంది. దాని తర్వాత ఎవరు, విష్ణుప్రియ ఉంది. సో అసలు విష్ణుప్రియ ఫ్యాన్ బేస్ తీసుకుంటే అసలు వీళ్ళందరూ వెనకబడి ఉండాలి, ఆ విన్నింగ్ రేస్లో ఉండాలి. కానీ ఆ అమ్మాయికి సత్తా ఉంది, స్పోర్ట్స్ ఉమెన్ అందులో. ఈ అమ్మాయి కనుక మొదటి నుంచి నిన్న వాదించినట్టు కొన్ని విషయాలు రఫ్గా మాట్లాడడం, అదే గౌతమ్ని నిలదీస్తానని చెప్పడం, ఇవన్నీ కనుక మొదటి నుంచి కనుక ఇదే యాటిట్యూడ్ కనుక ఉంటే ఈరోజు విష్ణుప్రియ ఎక్కడో ఉండేది. సో తన చేతిలో చేస్తుంది కాబట్టి ఆ అమ్మాయి కూడా డేంజర్ జోన్లోకి వచ్చిందని చెప్పచ్చు. ఆ అమ్మాయికి అయితే 10% ఉంది ప్రస్తుతానికి. దాని తర్వాత నబీల్ ఉన్నాడు, 8-9%. నబీల్ ఫ్యాన్స్ తిట్టుకుంటారు, తిట్టుకోండి, నాకేమీ నష్టం లేదు.
పెట్టుకుంటారు, కామెంట్లు పెట్టుకోండి, నాకేం నష్టం లేదు, పరక్కపడదు. ఎందుకంటే మనోడు భయపడిపోతున్నాడండి. నేను చూసారా, చెక్కుల మీద రాయమంటే ప్రేరణ ఆ 54,30,000 ఉంటే అమ్మాయి ఏం చేసింది, ప్రతి సీజన్ 50 లక్షలు కాబట్టి ఆ 4,30,000 రాసింది. మనోడు ఏం చేశాడు, 15 లక్షల దాకా రాసుకోమంటే 15 లక్షలు రాసేసుకున్నాడు. సో అంతకుముందు కూడా నామినేషన్స్ ఆ రోహిణి వేస్తే 50,000 కట్ అవుతుందన్నా కానీ అతను 50,000 కూడా లెక్క చేయకుండా వేసాడు. సో ఇది ఏమవుతుంది, కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ డబ్బుల్ని ఈ విధంగా స్వార్థానికి ఉపయోగిస్తున్నట్టు అది వచ్చేసింది ఆ పేరు. పైపిచ్చు ఇతను కవర్ చేయడానికి కవర్ డ్రైవ్లు వేసాడు కానీ ఎవరు నమ్మరు అది చెప్తే. సో 15,000 అమ్మాయి వేస్తే నేను వేస్తాను అంటే అమ్మాయి వేయకపోతే ఇతను వేస్తాడనే కదా దాని అర్థం. సో అమ్మాయి తక్కువ కాబట్టి ఈ అమ్మాయి ఎక్కువ కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు వదులుకుంటారు, 15 లక్షలు అంటే హ్యాపీ కదా వాళ్ళకి. ఇతనే సెకండ్ ఫైనలిస్ట్ చేస్తాడు, ఏం సాధించినట్టు, 35 లక్షలు ఉంటుంది, ఆ 35 ట్యాక్స్లు ఇవ్వని ఏం మిగులుతుంది. సో కాబట్టి ఇది బ్లెండర్ మనోడు చేయడం మాత్రం. సో దాని తర్వాత రోహిణి ఉంది, రోహిణి నామినేషన్లు రాకపోవడం అనేది ఆ అమ్మాయికి బ్యాడ్ లక్. సో ఆ అమ్మాయి వాంటెడ్గా నేను చేయొద్దని ఎవరికి చెప్పలేదు. అదే నిన్న కూడా మన ఎవరితో వాదించింది, ఐ థింక్ నిఖిల్తో వాదిస్తుంది కూడా అదే. కానీ జరిగింది ఏంటంటే నామినేషన్ రాకుండా సడన్గా వస్తే ఈ విధంగా ఎలిమినేట్ అయిపోతుంది. ఇంకో 4-5 వారాలు ఉంటే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుంది. టికెట్ ఫినాల్ గెలవకుండా కనుక్కుంటుంటే మన అవినాష్ కూడా పోయిన వారమే ఎలిమినేట్ అయిపోయేవాడు. సో ఇది ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేటు. ఎందుకు చెయ్యాలనిపించింది, ఎందుకంటే ఆ ఓటింగ్ చూస్తూ ఉంటే అసలు బయలు గమ్మే అనుకోండి నాకు. సో ఆ విధంగా వేస్తున్నారబ్బా, దుమ్ము దులిపేస్తున్నారు. సో మీ క్యాండిడేట్స్కి మీరు కూడా గట్టిగా వేసుకోండి, ఎందుకంటే ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంది. వాళ్ళు ముగ్గురైతే డేంజర్లో ఉన్నారు. ఎవరు, విష్ణుప్రియ, నబీల్, రోహిణి. ఎవరినైనా ఈ ముగ్గురు ఎవరైనా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఒక్కరికి మాత్రం కొద్దిగా అవకాశం ఉంది, అదేందనేది నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్.